నామమునకు మహిమ కలుగును గాక. అద్వితీయుడు, ఆది సంభూతుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ లేదా ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసినటువంటి దైవజనులు సియోదాస్ పాస్టర్ గారికి, సంఘస్థులకు, అదేవిధంగా వేదికను అలంకరించిన దైవజనులందరికీ, ప్రత్యేకమైన కూడినటువంటి పెద్దలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనాలు. సర్వకృపానిధి దేవుడు భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఏ మనుషుడు చెప్పినా ఎవరు చెప్పినా మనం ఈ విధంగా ఈ క్రిస్మస్ లేదా ఈ యొక్క ఉల్లాసంతో కూడినటువంటి ఈ సంభవాలు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ వస్తున్నాం. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప శుభ తరుణం, సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం, తన సన్నిధిలో ఆనందించడం అనేది గొప్ప భాగ్యం. ఈ మహాదేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని స్మరించడం, ఆరాధించడం, ఘనపరచడం ఏ సేవకుడు చెప్పినా, ఏ సేవకురాలు చెప్పినా, ఏ వ్యక్తి చెప్పినా ఈ మహాదేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి నామం, మహిమాన్వితుడైన దేవుడు మట్టి మాత్రులమైన మనల్ని ప్రేమించిన విధం ప్రత్యేకం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటి పుస్తకములో ఈ 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి పుస్తకములో చెప్పబడిన మొట్టమొదటి అధ్యాయములో 3వ వచనములో చదవనక్కర్లేదు గాని, దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవుడు మీన్స్ క్రియేటర్, సమస్తమును కలగచేసిన దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. చీకటిని వెలుగును అన్న మాట మనం చాలా సార్లు విన్నాం. వ్యతిరేక పదముగా తెలుపు నలుపు, చీకటి వెలుగు, మంచి చెడు, గొప్ప బీద, ఈ రెండు వ్యతిరేక పదాల్లో చాలా ఉన్నాయి. అయితే పాపి అయిన మనుషుల విషయంలో పరిశుద్ధుడైన దేవుడు, పాపి అయిన మనుషుల విషయంలో పరిశుద్ధుడైన దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ప్రత్యేకం, కలిగి ఉన్న ఆలోచన ఉన్నతం, కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఉన్నతం. మనుషుడు అనొచ్చు, నేనేం పాపము చేశాను అన్నమాట. పాపం అన్నది క్రియరూపకము కావచ్చు, దృష్టి రూపకము కావచ్చు, వినికిడి వల్ల కావచ్చు. అయితే పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన మాట, పాపము అనగా దేవుని మాట వినకపోవడమే పాపం. పరిశుద్ధుడైన దేవుని మాట వినకపోవడమే పాపం. అయితే పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనుషునికి ఎడబాటు కలిగి ఉండగా దేవుడు ఉన్నవాడు అనువాడు. హెబ్రీ భాషలో రాయబడిన మాట యావే అనగా యెహోవా, ఉన్నవాడు అనువాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు కేవలం 2024 సంవత్సరాల క్రితం వచ్చినవాడు మాత్రమే కాదు గాని ఆయన ఉన్నవాడు అనువాడు. సృష్టిలో ఉన్న ప్రతిని కూడా దేవుని నోటి మాట ద్వారా కలగగా నీవు నేను వింటున్న మనమందరం
ఈ చరవాణి ద్వారా లేదా ఈ దూరశ్రవణి యంత్రము ద్వారా వింటున్న ఏ మనుషుడైనా దేవుని చేత సృజింపబడిన వ్యక్తి, దేవుని చేత సృజింపబడిన వ్యక్తి. అయితే క్రైస్తవులు లేదా క్రీస్తును అంగీకరించిన వారు, యేసు ప్రభువును నమ్మిన వారు కేవలం ఇదిగో క్రిస్మస్, ఈస్టర్ ఏ పండుగనైనా కావచ్చు, అయితే పండుగలతో సరిపెట్టుకోవడం కాదు గాని పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడైన దేవునితో అభినాభావ సంబంధము కలిగి ఉండుట ఏ విధముగా? పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి, ఉన్నతమైన స్థలములో నుండి భూమిలో ఉన్నటువంటి మనుషుడు పాపముతో ఉండగా, మనుషునికి ఉన్నటువంటి పాపము పరిశుద్ధుడైన దేవుడు లోకానికి వచ్చుటకు ఈ పాపము ఆపలేకపోయిందట. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మనుషుని దగ్గరికి రావటానికి ఈ పాపము ఆపలేకపోయిందట. నేను మరోసారి చెప్తాను. ఒక మనుషుడు ఈ మంచి నూతన వస్త్రములు వేసుకొని మంచి కూర్చున్న, మనం ఇప్పుడు అందరు కూర్చున్నాం, ఈ పట్టాలు లేకుండా కూర్చున్నాం అంటే ఎంతమందిని ఇష్టపడతాము? ఈ వేసిన పట్టాలు లేకుండా కూర్చోమంటే ఎంతమందిని ఇష్టపడతాము? లేదా ఒక మోరి ఉన్నది అక్కడ, ఆ మోరి దగ్గర నిలబడి తినమంటే ఎంతమందికి తింటాము? కానీ కనికర సంపన్నుడైన దేవుడు ఎందుకు ఈ మనుషుని మీద అంత ప్రేమ అనగా, తన స్వహస్తముల ద్వారా సృజింపబడినటువంటి ఈ మనుషుని ఎడల పరమాత్ముడైన దేవుడు భూమికి వచ్చుటకు పాప అపరాధ దోషములతో ఉన్న మనుషుని నిమిత్తమై తన పరిశుద్ధతను సహితం లెక్క చేయకుండా ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి నీ దగ్గరకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన మాట, ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం, ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం, అదే యెషయా గ్రంథం. ఇందులో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథములో 66 అధ్యాయాల్లో అది భక్తుడైన యెషయా, ప్రవక్త అయిన యెషయా యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు, ఉన్నవాడనవాడైన దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు ఈ పాపి అయిన మనుషుల కొరకు ఆ పరము నుండి ఈ లోకానికి రాకముందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 300 ప్రవచనాలు రాయబడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. 300 ప్రవచనాలు పాత నిబంధన గ్రంథములు. అయితే భక్తుడైన యెషయా యేసుక్రీస్తు లోకానికి రాకముందు ఎన్ని సంవత్సరాల ముందు రాశాడట, చెప్పాడట? 720 సంవత్సరాలకు ముందే. ఎంతనంట? 720 యెషయా గ్రంథములో చెప్పబడిన మాట, ఒక్క మాట నేను చదివిస్తాను, ఒక 2-3 మాటలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఒకసారి చూడండి, 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో చెప్పబడిన మాట, ప్రభువైన యేసుక్రీస్తును గురించి, రక్షకుని గురించి, జీవాధిపతి అయిన దేవుని గురించి భక్తుడైన యెషయా పలికినటువంటి మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వినాలి, వినాలి, వినాలి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దకు దీన మనసు గలవారి యొద్దకు ఆమేన్ వచ్చి ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. వచ్చి ఉన్నాడా, పుట్టి ఉన్నాడా? హల్లెలూయా. ఉన్నవాడు అన్నవాడైన దేవుడు, పరమందు ఆసీనుడైన దేవుడు, నిత్యము కోటాను కోట దేవదూతల చేత దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళి ఎడల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాప శాపముతో పాపం వల్ల వచ్చే జీతం మరణం అనగా తప్పిదం ఏదైనా ఒప్పిదం లేకపోయినట్లయితే దానిలో ఉన్నటువంటి నిజాయితీ లేదు. ఇదిగో పరిశుద్ధుడైన దేవుడు ఇహమందు పాపి అయిన మనుషుని కొరకు రావడానికి గల ఉద్దేశం, మహోన్నతుడైన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఎందుకు రావాలి, ఎందుకు నమ్మాలని నీవు అనుకుంటే, నీవు నేను వింటున్న ప్రతి ఒక్కరూ ఇదిగో పాపం వలన వచ్చు జీతము మరణము కాగా ఆ మరణము నుండి విడిపించబడుటకు ఇంకొక మాట తెలియచేయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనములో చెప్పబడిన మాట ఏమిటంటే, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తానున్న స్థలములో నుండి ఇదిగో నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీ యొద్దకు రావడానికి గల కారణం, ప్రియమైన వారలారా, నీ యొద్దకు రావడానికి గల కారణం అది ప్రత్యేకమైన ఆలోచన, అది ప్రత్యేకమైన ఉద్దేశం. దేవుని ప్రేమ దేనితో పోల్చగలవు? రకరకాల ప్రేమలున్నాయి. భార్య భర్తల మధ్య ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ఇదిగో ప్రియుడు ప్రియురాల మధ్యలో ప్రేమ, ఇదిగో స్నేహితుల మధ్యలో ప్రేమ. ఏ ప్రేమ కంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఆ ప్రేమ చేత నిన్ను ప్రేమించి పరిశుద్ధ స్థలములో నుండి ఇదిగో చావునకు పట్టబడిన చీకటిలో ఉన్న నిన్ను నన్ను, ఏ చీకటిలో ఉన్నాను, నీ మాటలు, నీ ఆలోచన, నీ విధానం, నీ యొక్క నడవడిక ఇదిగో చావునకు నడిపిస్తుండగా, మరణానికి నడిపిస్తుండగా పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మరణము నుండి విడిపించటానికి వచ్చిన మహిమాన్వితుడైన దేవుడు. అక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, అదే మాట మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే మాట ఉంటది. సేమ్ అదే మాట. ఏమనున్నదంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, నీవు జనమును విస్తరింప చేయుచున్నావు, రెండవ వచనం కూడా చదువున్నా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల మనుషుల మీద చీకటి కమ్మి ఉండగా, మరణము కమ్మి ఉండగా, మరణము నుండి విడిపించుటకు వచ్చిన మహిమాన్వితుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వేదాలలో చెప్పబడిన మాట అందరికి సుపరిచితమైన మాట. సర్వ పాపో పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాదాన పుణ్యదాన బలియాగం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ పాపముల నిమిత్తమై సర్వ మానవాళి ఒక కులానికి, మతానికి, వర్గానికి చెందినవాడు కాదు.
పరిశుద్ధుడైన దేవుడు వచ్చింది. ఇదిగో నలిగిన వారిని, ఇదిగో విరిగి నలిగిన మనసు కలిగిన వారిని. ఎవరు? ఇదిగో అంతకంటాడు ఒక భక్తుడు, అంటాడు, అసతోమో సద్గమయ తమసోమో జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. నేను చీకటిలో ఉన్నాను, నాకు వెలుగులోకి నడిపించుము దేవా. నేను మరణ ఛాయలో ఉన్నాను, నాకు జీవములోకి నడిపించుము దేవా. నేను చీకటిలో ఉన్న వ్యక్తి వెలుగులోకి రావాలి, మరణములో ఉన్న వ్యక్తి జీవములోకి రావాలి అంటే పాపము అడ్డుగా ఉన్నది. పాపం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుడు క్రిస్మస్. క్రిస్ అనగా గ్రీకు, ఇది లాటిన్ భాషలో నుండి చెప్పబడిన మాట మాస్. ఇదిగో ఇది గ్రీకు పదములో నుండి చెప్పబడిన మాట. ఇదిగో క్రిస్టోస్ అనగా క్రిస్టోస్. క్రిస్మస్ అనగా పరిశుద్ధుడైన దేవుడు. గ్రీకు పదములో నుండి చెప్పబడిన మాట క్రిస్టోస్ కాగా మాస్, అది లాటిన్ భాష నుండి క్రిస్మస్. క్రిస్మస్ అనగా పరమందు ఆసీనుడైన దేవుడు నా కొరకు వచ్చాడు అని నమ్మిన మనుషుడు ఆత్మపూర్ణుడై ఆత్మతో సత్యముతో ఆరాధించేదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడం. ఈ ఆరాధించడం, ఈ ఆనందించడం, ఈ యొక్క ఆత్మపూర్ణమై దేవుని ఆరాధించడం గల ఉద్దేశం ఏమిటనగా పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనిషి ఎడల కలిగి ఉన్న ప్రణాళిక, మనిషి ఎడల కలిగి ఉన్న ఉద్దేశం సామాన్యమైనది కాదు, అసామాన్యమైనది. ఇదిగో ఈ ప్రభు ఒక కులానికి, మతానికి, వర్గానికని ఎవరైనా అనుకుంటే కులానికి, మతానికి, వర్గానికి చెందినవాడు కాదు. కానీ ఏ మనుషుడు తనను స్వరక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తు ప్రభు నా కొరకు పుట్టి ఉన్నాడు, క్రీస్తు ప్రభు నా కొరకు పుట్టి ఉన్నాడు, ఆ ప్రభు పుట్టిన విధానం. అందుకే అంటాడు యెషయా గ్రంథములో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. నీ జీవితములో, నా జీవితములో, నీ జీవితములో, నా జీవితములో ఆశ్చర్యములు జరిగించుటకు, నీ జీవితములో సమాధానము లేనప్పుడు సమాధానమునిచ్చుటకు, నీ జీవితములో బలహీనమైన దశలో ఉండగా శక్తి సామర్థ్యమును అనుగ్రహించుటకు నీ ఎడల కలిగున్న ఆలోచన ప్రత్యేకమైనది కాగా, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఏ మనిషిలో సమాధానము లేదో ఆ వ్యక్తికి సమాధానం ఇయ్యడానికి వచ్చిన ప్రభు యేసు ప్రభు. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో ఆత్మపూర్ణమై రక్షింపబడిన మనం ఈ రక్షణ నిశ్చయతో చివరి వరకు ఆయన రాకడ ముందైనా, నీ పోకడ ముందైనా పరిశుద్ధుడైన దేవుడు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ. నేను మొదటిగా చెప్పాను, ప్రేమలు చాలా రకరకాలుగా ఉన్నాయి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనటానికి ఒక మాట నేను చెప్తాను. మనం వేసుకున్న వస్త్రం వెల చెప్పగలం, మనం ధరించుకున్న బంగారం యొక్క వెల చెప్పగలం, మనం కాళ్ళకేసుకున్నటువంటి పాదరక్షల వెల చెప్పగలం. ఎంత అంటే ఇంత ఇంత అని చెప్పగలం. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దాన్ని బట్టి నీ విశ్వాసం ఎంతనో, నీ విశ్వాస పరిమాణం ఎంతనో నీవు చెప్పగలవా? నీ విశ్వాస పరిమాణం ఎంతో? అమ్మా, అయ్యా, క్రిస్మస్ ఆరాధనతో, ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తున్న మనం ఈ యొక్క నీ విశ్వాస వెల ఎంతనో నీ మనసు పూర్వకంగా పరమందు ఆసీనుడైన దేవుడు నన్ను ప్రేమించి
ప్రేమించే ఏ ఒక్కరికన్నా, క్షమించే ఏ ఒక్కరికన్నా క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ప్రకటించింది రెండు. మొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ. ఆమేన్, హల్లెలూయా. ప్రేమించే మనసు, క్షమించే మనసు, అర్థం చేసుకునే మనసు కలిగి ఉన్న వారే మానవత్వము కలిగిన వారు. ఇదివరకు ప్రియులు పెద్దలు తెలియచేసినటువంటి మాట, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు పుట్టి ఉండగా, కారణం పుట్టి ఉన్నాడు అన్న మాట శరీర రీతిగా రోమాపత్రిక 9వ అధ్యాయములో చెప్పబడిన మాట 5వ వచనములో, ఆయన శరీరమును బట్టి ఇదిగో నీ కొరకు నా కొరకు, ఇదివరకు చెప్పబడిన మాట, పాపముతో ఉన్నటువంటి మనుషుని యొక్క పాపమును పోవుటకు ఒక పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి గనుక ఆయన మానవుడిగా నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క విలువైన రక్తాన్ని చిందించటానికి వచ్చిన రక్షకుడిగా, విమోచకుడిగా ఆయన పుట్టిన విధం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో, పరిశుద్ధుడైన దేవుని యొక్క సమక్షములో, భక్తి పదములో సాగుతున్న మనమైనా, వింటున్న ఏ ఒక్కరైనా, నీ జీవిత పరిమాణం ఎంతో, నీ విశ్వాస పరిమాణం ఎంతో, నీ ప్రేమ యొక్క పరిమాణం ఎంతో ఎవరు చెప్పగలరు? నీవెంత విశ్వాసము కలిగిన వ్యక్తివో, నీవెంత ప్రేమ కలిగిన వ్యక్తివో, నీవెంత నమ్మకం కలిగిన వ్యక్తివో, నీవెంత యథార్థమైన వ్యక్తివో, నీవెంత భయభక్తులు కలిగిన వ్యక్తివో దేవుడు ఎరిగిన వాడు. యోహాను శుభవార్తలో ఉంటది 2వ అధ్యాయం 24వ వచనములో, యేసు అందరినీ ఎరిగినవాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి రక్షకుడు నిన్ను గూర్చి ఎరిగినవాడు, నీ భక్తిని ఎరిగినవాడు, నీ పరిశుద్ధతని ఎరిగినవాడు. పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన మాట అదే. యేసు అందరినీ ఎరిగినవాడు. యేసు నీ కొరకు రావడానికి గల ఉద్దేశం, యేసు నీ కొరకు ప్రేమను పంచడానికి గల ఉద్దేశం, యేసు నీ విషయమై ప్రేమను పంచడానికి గల ఉద్దేశం ఎందుకనగా, ప్రేమ లేని నన్ను ఆయన ప్రేమించుట నేర్పించి, క్రీస్తు ప్రభువును అంగీకరించిన నీవు నేను, క్రీస్తు ప్రభువును అంగీకరించక దూరముగా ఉంటున్నటువంటి నీవు, యేసు ప్రేమించు దేవుడని, యేసు క్షమించు దేవుడని నీవు నమ్మినట్లయితే, నీవు విశ్వసించినట్లయితే, నీవు అంగీకరించినట్లయితే నిశ్చయముగా ఆయన నీ కొరకు వచ్చిన విమోచకుడు, ఆయన నీ కొరకు వచ్చినటువంటి రక్షకుడు, ఆయన నీ కొరకు వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి ప్రవక్తలైన వారు మీకా గ్రంథములో ఒకసారి చూడండి, ఆ మాట, ఒక్క మాట చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మత్తయి శుభవార్త మొదటి చదవనక్కర్లేదు గాని, మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో 42 వంశముల గురించి తెలియచేయబడింది. మొత్తం మొదటి అధ్యాయం చదవాలంటే కనెను అన్న మాట మనం ఎక్కువ చూస్తాం.
42 వంశాలను గురించి ఉండగా 16వ వచనములో చెప్పబడిన మాట, ఆయన ఆజన్న బ్రహ్మచారి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పటానికి అక్కడ చెప్పబడిన మాట 16వ వచనం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనములో చెప్పబడిన మాట ఏమిటనగా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఎందుకు ఈ మాట గుర్తు చేశానంటే, ప్రతి ఒక్కరి పేరు గురించి అంత పైనుండి మనం చదివితే ప్రతి ఒక్క మగపిల్లగాని గురించి కనెను 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 అని ఉంటది. 42 వంశవాళ్ళను గురించి. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడినదంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. కుమారుడు కుచితే పాపము, కుమారా బాపువాడు కుచితే. అందుకే గ్రంథాల్లో చెప్పబడిన మాట, ఒక వ్యక్తి మరణించినప్పుడు తల కొరివి పెట్టడానికి ఎవరిని కోరుతారమ్మా? కుమారుణ్ణి కోరుతారు. అమ్మా, ఎవరైనా ఒక మాట, నీకెంతమంది పిల్లలని అడుగుతారా? నీకెంతమంది కొడుకులను అడుగుతారా? మనకెంతమంది పిల్లలని అడుగుతారా? నేను చెప్పింది అర్థం కాలేదా? నీకెంతమంది పిల్లలని అడుగుతారా? మనకెంతమంది పిల్లలని అడుగుతారా? ఏమని అడుగుతారు బ్రదర్? నీకెంతమంది పిల్లలని అడుగుతారు, అవునా? కానీ పరిశుద్ధ లేఖనములో చెప్పబడిన మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా! ఎవరికి? హిందూ వేదాల ప్రకారముగా ఒక వ్యక్తికి తల కొరివి పెట్టడానికి ఎవరిని కోరుతారు? కుమారుడు పుడితే బాగుండు అనుకుంటారు. హల్లెలూయా! అందుకే సర్వ పాపో పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. శరీర రీతిగా పరము నుండి వచ్చినటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఏదో భక్తి చేస్తున్నాను అనుకోవడం కాదు, గాని భక్తిలో పటిష్టత కలిగి నీ విశ్వాసం పరిశుద్ధమైనది, నీ నమ్మకం పరిశుద్ధమైనది, నీ యొక్క యథార్థత పరిశుద్ధమైనది, నీ నడిపింపు పరిశుద్ధమైనది ఉన్నట్లయితే కుచితే ఇదిగో పాపము నుండి విడిపించుటకు బాపుటకు కుమారుడుగా పుట్టినటువంటి రక్షకుడు మనకు ఇక్కడ ఏమనున్నది? మీకు అని వ్రాయబడలే, నీకు అని వ్రాయబడలే, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆమేన్, హల్లెలూయా! పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడు. ఇదిగో ఆత్మపూర్ణులై ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందరో వారి మధ్యన ఉంటానని పలికిన ప్రభువు, నీవెక్కడ ఆత్మపూర్ణుడవై, నీవెక్కడ ఆత్మపూర్ణురాలువై ఆయన సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావో అది నిజమైన ఆరాధన. హల్లెలూయా! హల్లెలూయా! క్రిస్మస్ కేవలం ఈ డిసెంబర్ మాసంలోనేనా? కాదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరికి అనునిత్యం ఆరాధన, అనునిత్యం ఆనందం, అనునిత్యం దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఒక్క మాట చెప్పిన నా మాటలు ముగిస్తాను. తండ్రికి కుమారునికి ఎడబాపు కలిగిందన్న మాట ఒక్క మాట గుర్తు చేస్తూ, ఒక నమ్మకమైన తండ్రికి తనను ప్రేమించి అనుగ్రహించబడినటువంటి కుమారుడు అయితే, తండ్రికి కుమారునికి ఎడబాటు కలగడం మూలాన తండ్రి
ఒక ఎత్తైన కొండపైన ఉండగా కుమారుడు కొండ కింద ఉండి, అయ్యో నా తండ్రి నా తండ్రి అని, నా నాన్న కావాలి, నా తండ్రి కావాలి, నా డాడీ కావాలని తనకొచ్చిన రీతిగా ప్రాకులాడుతూ ఎంతో గొగ్గులు పెట్టి ఏడుస్తూ నా తండ్రి కావాలి, నా తండ్రి కావాలని ఆ కుమారుడు ఏడుస్తుండగా, ఇదిగో తండ్రి ఏమో ఎత్తైన స్థలములో ఉండగా ఈ కుమారుడు ప్రాకులాడుతూ పైకెక్కుతున్నాడు, పడిపోతున్నాడు, మోకాళ్ళు కొట్టుకుపోతున్నాయి, ఏడుస్తున్నాడు, మరలా ఏడుస్తున్నాడు, మరలా ఏడుస్తున్నాడు. ఎంత ప్రయాసపడినా కుమారుని వలన అవ్వట్లేదు. కానీ ప్రేమామూర్తి అయినటువంటి ఆ తండ్రి ఆ కుమారుని నిమిత్తమై ఆ ఎత్తైన స్థలములో నుండి కిందికి వచ్చి, ఇదిగో మోకాళ్ళు కొట్టుకుపోయిన, శరీరమంతా దుమ్ముతో నిండిన ఆ కుమారుణ్ణి దగ్గరకు వచ్చి ఎత్తుకొని అత్తుకొని, ఇదిగో నీ నిమిత్తమై, నీ గాయాలు కట్టు నిమిత్తమై, నీ యొక్క అశుభ్రతను శుభ్రపరచుటకై వచ్చినటువంటి తండ్రిని అని తెలియచేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని యొక్క సన్నిధిలో భక్తి పదములో సాగుతున్న మనమందరము కూడా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో క్రిస్మస్ వర్తమానాలు చాలా వింటున్నాం. ఈ పరిశుద్ధమైన మాటలు ఎన్ని వినినప్పటికీ హృదయములో పదిలపరుచుకొని ప్రేమ కలిగిన వారమై, క్షమాహృదయము కలిగిన వారమై ఈ భక్తి పదములో సాగినట్లయితే పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్పబడిన మాట నేను మొదటిగా గుర్తు చేశాను. ఆ యెషయా గ్రంథములో, బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 66 పుస్తకాలు కాగా, ఆ యెషయా గ్రంథములో 66 పుస్తకాల్లో చెప్పబడినట్టు 66 అధ్యాయాల్లో చెప్పబడిన మాట యేసు క్రీస్తు యొక్క జననమును గురించి, జీవమును గురించి, మరణమును గురించి, ఆరోహణమును గురించి, మరలా ఆయన ఆరోహణమును గురించి చెప్పబడిన మాట ఇదిగో యెషయా గ్రంథములో చెప్పబడింది. ఇదిగో ఏమిటంటే, ఆయన నీ కొరకు పుట్టాడు, ఈ లోకములో తన ప్రేమను పంచాడు, నీ కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టాడు, ఆయన మరలా నీ కొరకు రానయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నా కొరకు పుట్టాడన్న మాట ఎంత నిజమో, పుట్టాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి తిరిగి లేచి ఆయనుండు స్థలములో నుండి యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. అమ్మా, ఈ భక్తి పదములో సాగుతున్న నిన్ను నన్ను పరిశీలన చేస్తున్న దేవుడు, నిన్ను నన్ను చూస్తున్న దేవుణ్ణి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఈ భక్తిలో సాగుతున్న మనం, నేను మొదటిగా చెప్పాను, ఆయన రాకడ ముందైనా మన పోకడ ముందైనా ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ, ఇంకా నా కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు, నీ కొరకు పుట్టిన దేవుని గురించి నువ్వేమి చేస్తున్నావు? ప్రేమను పంచేవారి ఉన్నామా? క్షమాహృదయము కలిగి అనేక మంది క్షమిస్తూ క్రీస్తు ప్రభుని గురించి బోధించే వారముగా చెప్పువారముగా ఉన్నామా? మనమందరం కూడా క్రీస్తు ప్రభుని రాకడ కొరకై సిద్ధపాటు కలిగి మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఈ భక్తిలో నమ్మకస్తులమై ముందుకు సాగుదాం. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.